జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్, మజిల్ క్రాంప్స్. ఓ, నీస్, యాంకిల్స్ స్వెల్ అవుతున్నాయా? బాగా పెయిన్ వస్తున్నాయా? ఓకే అండి. మీ బాడీ మీకు ఒక సిగ్నల్ ఇస్తుంది, గమనించారా? కామన్గా 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు కాల్షియం డెఫిషియన్సీని చూస్తూ ఉంటాం. అన్ని వేళ ఫుడ్డే దీనికి పరిష్కారం అంటారా? కాదు కదా. బయట దొరికే అన్ని కాల్షియమ్స్ మనకి బాడీకి ఇస్తున్నాం, కానీ అది అబ్జర్వ్ చేసుకుంటుందంటారా? కాల్షియం అంటే ఏంటి? ఓన్లీ బోన్స్, టీత్ వాటి కోసం ఫార్మేషన్ అవటం కోసమేనా? 99% కాల్షియం బోన్స్, టీత్ ఫార్మేషన్ అవటానికి నీడ్ ఉంటే 1% మన మజిల్, జాయింట్స్, నర్వ్స్ మొత్తం డిపెండ్ అయ్యి ఉండేది ఆ 1% కాల్షియం మీదే. ఆ 1% కనుక డెఫిషియన్సీ అన్నది వస్తే ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ మనం చూడాల్సి ఉంటుంది. సో బయట ఎన్నో కాల్షియమ్స్ అవైలబిలిటీగా ఉంటాయి, మనం ఇస్తూ ఉంటాం, కానీ మన బాడీ ఎందుకు తీసుకోదు? ప్రాబ్లం నుంచి ఎందుకు మనకి సొల్యూషన్ రాదు అంటే మన బాడీ అబ్జర్వ్ చేయట్లేదు. ఎందుకంటే విటమిన్ డి ఉండదు. విటమిన్ డి ఉన్న సింథటిక్ గా ఉంటుంది కాబట్టి బాడీ అబ్జర్వ్ చేసుకోదు. ఎప్పుడైతే మనం తీసుకునేది ఒక మంచి ఫుడ్ సప్లిమెంట్ అయ్యింది, చక్కగా విటమిన్ డి, మెగ్నీషియం విత్ కాల్షియం ఉన్నాయి అనుకోండి, ఈ 3 కాంబినేషన్ వల్ల మజిల్ క్రాంప్స్ కంట్రోల్ అవుతాయి, స్ట్రెస్ తగ్గుతుంది, అలాగే విటమిన్ డి ఉండటం వల్ల కాల్షియం అనేది బాడీ లో చక్కగా అబ్జర్వ్ చేసుకుంటది. విటమిన్ డి లేనిదే కాల్షియం అసలు అబ్జర్వ్ కాదు మన బాడీలో. ఓకే. విటమిన్ డి ఉండడం వల్ల ఇంకేంటి, ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది బిల్డ్ అవుతూ ఉంటది. ఓకే. సో, ఇంత మంచి కంటెంట్ మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి, ఫాలో చేయండి. అలాగే మంచి హెల్తీ జాయింట్స్ కావాలి, బోన్స్ కావాలి, మంచి యాక్టివ్ లైఫ్ స్టైల్ కావాలి, ఒక కోచ్ గైడెన్స్ కావాలి, నాకు ఈ ఇష్యూ ఉంది అంటే ఖచ్చితంగా వి విల్ గైడ్ యూ. సో, కాల్ మీ ఆర్ మెసేజ్ మీ. థాంక్ యూ.